వైష్ణవి చావు చాలా భయానకంగా జరిగింది. ఎంతోమంది ఆడపిల్లలకు కూడా జరుగుతుంది. తన గురించి మాట్లాడుకోవడానికి కారణం ఏంటి అంటే, ఈ రోజుల్లో కూడా ఇంకా అత్తగారింటికి కోడలు కట్నం తేంది, ₹1,00,00,000 కట్నం తెచ్చేది నా కోడలు ఇంకో దాన్ని చేసుకున్నట్టయితే నిన్ను చేసుకొచ్చాడు అని చెప్పి ఒక్క పూట ఒక గంట అత్తగారింటికి వెళ్తే కోడళ్ళు భయభ్రాంతులకు గురయ్యేటట్టు కొట్టి చంపుతున్నారు. కళ్ళల్లో కారం కొట్టి అవి కొట్టి ఇవి కొట్టి ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి చంపుతున్నారు. సరే, అందరూ డ్రమ్ముల్లో పెళ్ళాలు పెట్టారు, అవన్నీ వేరే విషయం అండి. కట్నం ఇచ్చి పిల్లని పంపించి ముక్కు మొహం తెలియని ఇంట్లో ఆడపిల్లని పంపించి అది ఎలా ఉందో అని ఆ తల్లిదండ్రులు పడే పెయిన్ ఎవరికైనా అర్థం అవుతుందా? వాళ్ళ మదర్ చెప్తున్నారు, అమ్మ పెళ్ళొద్దమ్మా, ఎందుకమ్మా అంటే ఎవరే అవసే కర్రీగా ఉన్నా ఎలా ఉన్నా నేను బంగారులాగా చూసుకుంటాడు, పూలాగా చూసుకుంటాడు, మా కళ్ళ ముందు ఉంటావు కదా బిడ్డ, ఏదో నిన్నంటే ప్రాణంగా ప్రేమించాను, పురుగుల మందు తాగి చచ్చిపోతానంటే అంతకంటే బాగా ఏ మొగుడు చూసుకుంటాడు దానికి ఎవరికి ఇచ్చి పెళ్లి చేసినా అని చెప్పి అనుకుందే తప్ప పాపం పిచ్చి తల్లి ఇంత దుర్మార్గుడు అవుతాడని ఎవరు కనిపెడతారండి? ఏ తల్లైనా చూస్తూ చూస్తూ చంపేస్తాడు అన్నవాడికి ఎవరు ఇచ్చేస్తారు చెప్పండి? అంత అయోమయంగా ఇన్నోసెంట్గా వాడిని నమ్మారు. ఎవరన్నా ప్రేమించాడు పురుగుల మందు తాగుతాడంటే ఇంకా పిల్లకి ప్రేమగా చూసుకునేవాడు ఉండంగా ఇంకా వేరే వాడిని తీసుకొచ్చినా పిల్ల సుఖపడదు అనుకుంది. పిల్ల మంచం మీద కూర్చున్న అన్నం తీసుకొచ్చేవాడు, అన్నం తినిపించేవాడు అని ఏ ఆడపిల్ల ఏ ఆడపిల్ల తల్లి అయినా కోరుకునేది అదే. అంతేకాకుండా వాడు ఇంతమందికి మత్తు మందులు పెట్టి ఆ పిల్లకు కూడా మత్తు మందులు పెట్టి వాళ్ళ అన్నయ్యల్ని వాళ్ళ అమ్మని కూడా పిలిపించి చంపించారని చెప్పి కొత్తగా చెప్తున్నారు. ఇంట్లో మొన్న కూడా ఒక అల్లుడు భార్యకి మామగారికి తనకి పోట్లాట అయిందని చెప్పి ఇంట్లో పెట్రోల్ పోసి మామగారు పెళ్ళాన్ని నిద్రపోతుంటే తగలబెట్టేశాడు ఇల్లు అల్లుడు. అది కూడా హైదరాబాద్లోనే జరిగింది. అంటే ఎంత భయానకంగా ఉందండి. పెళ్లి చేసుకోకపోతే చేసుకోకపోండి, లేకపోతే ఆ పిల్లల్ని వాళ్ళ దగ్గర వదిలేసేయండి. అసలు నీ కూతురే నా కొద్దమ్మ తల్లి, నీకు ఒక దండం, నీ కూతురుకో దండం అని వదిలేయండి. బతుకుతుంది పిల్ల. కడుపుతో ఉన్న పిల్లల్ని చంపేసుకుంటే ఏమొస్తుందండి అసలు మీకు? ఆ తల్లి పడే నరకయాతన ఏంటి? మీ కుటుంబం మొత్తం సర్వనాశనం అవుతుందని ఏమైనా అనుకుంటున్నారా? ఇప్పుడు వైష్ణవి గురించి జరిగిన సంఘటన ఇలా ఏ ఆడపిల్ల ఇంట్లోనో ఇంకా ఎక్కడన్నా అత్తగారులు కానీ మొగుడు కానీ మారకుండా ఇలాగే ప్రవర్తిస్తే మిమ్మల్ని లాకప్ డెత్ అన్నా చేస్తారు, ఎన్కౌంటర్ అన్నా చేస్తారు. బయటికి వచ్చిన తర్వాత మీ వాళ్ళు పగ కొద్దీ వాళ్ళైనా చంపేస్తారు. మీకు ఎట్లాగైనా ఆడపిల్ల ఉసురు తీసుకున్నందుకు దేవుడైనా చంపేస్తాడు. ఇన్ని తగులుతాయి. అదేదో బంగారంలాగా ఆడపిల్లని పువ్వుల్లో పెట్టి చూసుకోకపోయినా ఇంట్లో తిరుగుతుంటే చెంగు చెంగుమని చూసుకోవడం కూడా రాని సన్నాసులు ఉన్నారంటే ఏం చెప్తాను చెప్పండి? ఇంకా ఎంతమంది అండి అత్తగారులు కోడల్ని కొడతారు? తన కళ్ళ ముందు ఆ కోడల్ని కొడుతున్నా కూడా పట్టించుకొని అత్తగారులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇంటికి వచ్చిన పిల్ల మీద పగ ఏంటండి మీకు? నీ కూతుర్ని కూడా కట్నం తెమ్మని ఎవడన్నా హింసించి నీ కళ్ళ ముందు నీ అల్లుడు కొడితే నువ్వు భరిస్తావా? మరి నీ కళ్ళ ముందు నీ కోడల్ని కొట్టి నువ్వే కారణం కళ్ళలో జల్లి ఆ కోడల్ని చిత్రహింసలు పెట్టి ఆ కోడల్ని వదిలిపెట్టకుండా చంపుకు తింటుంటే ఇంకా ఉన్నారు ఇట్లాంటి మనుషులు. ఎప్పటికప్పుడు అత్తలు ఈ కట్నాల కోసం దాని వదిలిపెట్టి ఇంకో కట్నం వస్తుంది, దాని వదిలిపెట్టి ఇంకో కట్నం వస్తుందని చెప్పేవాళ్లే కానీ వచ్చిన అమ్మాయిని చక్కగా చూసుకుందాం మనమేకెందుకు పోలీస్ స్టేషన్లు, పోలీసులు, కేసులు ఇవన్నీ. ఏ ఆడపిల్లని అయితే చంపేస్తున్నారో వాళ్ళ ఆస్తులన్నీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని, ఏ ఆడపిల్ల అయితే మగ పిల్లల వాళ్ళని చంపేస్తున్నారో వాళ్ళ ఆస్తులన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకుని రోడ్డు మీద వదిలేస్తేనే పథకాలన్నీ క్యాన్సిల్ చేసి ప్రజలు సమస్యలు మారుతాయండి. లేకపోతే మ్యారేజ్ వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. పెళ్ళైన ప్రేమించిన వాడైతే 10 రోజుల్లోనే విడిపోతున్నారు, అరేంజ్డ్ మ్యారేజ్ అయితే 2 నెలలు 3 నెలలకి విడిపోతున్నారు, లేకపోతే ఫోటోషూట్ల దగ్గరే విడిపోతున్నారు. లాయర్లకైతే అసలు కేసులన్నీ తగాదా కేసులు ఎట్లాగన్నా ఉండని ఈ విడాకుల కేసులతో చాలా సతమతం అయిపోతున్నారు. ఎవరికన్నా మీకు భార్యలు నచ్చకపోతే వాళ్ళ ఇంట్లో దింపేసి చక్కగా జోబులో చేతులు పెట్టుకుని డిగ్నిఫైడ్గా వెళ్ళిపోండి తప్ప టార్చర్లు పెట్టి చంపి నరికి ఇల్లంతా రక్తం మడుగుల్లో అంత పైశాచికంగా ఎందుకండి ఆ పిల్లని చంపేది? అంత పైశాచికంగా చంపాల్సిన అవసరం ఏంటి ఆ పిల్లని? ఆ తల్లి ఏడ్చి చచ్చిపోతుందేమో అనిపించింది.
అట్లాంటి పరిస్థితి. అర్థమవుతుందా?